చాలా ఫన్ కూడా అనిపిస్తుంది మీకు. హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ వైజాగ్ ఎగ్జిబిషన్ 2024 అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ ప్లేస్. సో ఎంట్రీలోనే ఎంత పెద్ద ఫిష్ పెట్టారు, ఇదే ఒక ఎక్సైట్మెంట్ లాగుంది. అండ్ కిడ్స్ ఇది చూడగానే చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారు. సో టికెట్స్ 150 రూపీస్ పర్ అడల్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ మినిమం ఏజ్ ఈజ్ 10 years. 10 years above will be 150 రూపీస్ చార్జ్. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇట్స్ వర్తబుల్, యూ కెన్ గో విత్ యువర్ కిడ్స్. సో ఇలాంటి ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, బట్ దాట్ వాస్ మెయిన్లీ ఫర్ ఫిష్ ఎక్స్పో. బట్ ఈసారి ఫిషెస్, బర్డ్స్, కొన్ని వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ అండ్ సో మెనీ రైడ్స్ విత్ గుడ్ ఫుడ్ ఆల్సో. సో మేము రీసెంట్లీ అండమాన్ నుంచి వచ్చాము. మీరు వీడియోస్ కూడా చూసే ఉంటారు. అండ్ అక్కడ ఇలాంటి కోరల్స్ అండ్ ఫిషెస్ అన్నీ లైవ్లో చూసేసి టచ్ చేసి వచ్చాము. ఆఫ్టర్ దాట్ ఈ ఎక్స్పోకి వెళ్ళాక ఇవన్నీ చూసేసరికి దోస్ ఆల్ మెమరీస్ రిఫ్రెష్ అయిపోయింది. ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ అన్నీ ఇప్పుడు లైవ్లో ఇక్కడ కనిపిస్తుంది. కోరల్స్ అన్నీ మూవ్మెంట్ కూడా చాలా బాగుంది. వెరైటీ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి చాలా. అండ్ మెయిన్లీ బర్డ్స్ కూడా ఉన్నాయి ఈసారి. సో బాగుంది. బట్ వాట్ ఐ విల్ సజెస్ట్, వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. స్పెషలీ కిడ్స్ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోండి. బికాజ్ బర్డ్స్ ఏరియాస్ చాలా పెద్దది ఉంది. అక్కడైతే కిడ్స్ దగ్గర వరకు వెళ్ళిపోతారు, వాళ్ళు టచ్ చేస్తారు. అండ్ కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా ఉంది. ఆబ్వియస్లీ ఎక్కడైనా బర్డ్స్ ఉన్నప్పుడు, ఎక్కువ బర్డ్స్ ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ ఉంటుంది. సో మాస్క్ పెట్టుకుంటే దట్ విల్ బీ సేఫ్ ఫర్ యూ, ఫర్ స్మెల్ ఆల్సో, ఆర్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్ దట్ విల్ బీ సేఫర్ సైడ్. సో better to keep mask. ఇక్కడ ఫిష్ చూసారా, చాలా పెద్ద ఫిష్. ఇది మీకు వీడియోలో అంత పెద్ద కనిపించట్లేదు, బట్ ఇఫ్ యూ విల్ సీ దేర్ చాలా పెద్ద ఫిష్. సో టనల్ ఉంది, ఫిష్ టనల్. 3 sides ఆఫ్ ఫిషెస్తో ఫుల్గా ఉంది. అందులో కొన్ని టర్టల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ గుడ్. ఈ ఫిషెస్ పెద్ద ఫిషెస్ అయితే చాలా పెద్ద ఫిష్ ఉంది. చూసారండి, ఈ ఫిషెస్ మాత్రం చాలా బాగున్నాయి. కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఎప్పుడు వెళ్ళాలంటే టైమింగ్ అయితే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 10 వరకు ఉంది. బట్ మీరు వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెళ్తే ఇంకా కొంచెం మీకు ఖాళీగా ఉంటుంది. బికాజ్ మేము వీక్ డేస్లోనే వెళ్ళాము అండ్ చాలా ఖాళీగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను వీకెండ్లో వెళ్ళాను అండ్ ఐ కెన్ రిమెంబర్ దాట్ చాలా రష్ ఉంటుంది. మీకు ఫిషెస్ చాలా నీట్గా కనపడదు. అందుకే వీక్ డేస్లో వెళ్తే మీకు ఫ్రీగా మీరు అన్నీ చూడొచ్చు. కిడ్స్ ఉంటే వాళ్ళకి అన్నీ చూపించవచ్చు. అండ్ ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫిష్, దిస్ బ్లాక్ వన్. హెడ్, ఐస్ చాలా పెద్దది, బయటికి ఉంది, వెరీ సైలెంట్. సో ఫిషెస్ వెరైటీ అయితే నాకు చాలా నచ్చింది అక్కడ. చాలా ఫన్ కూడా అనిపిస్తుంది మీకు. కొన్ని ఫిషెస్ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక చూడండి, ఇది ఎంతసేపు మేము చూసినా అలాగే ఉంది. జస్ట్ ఐస్ మూవ్ అవుతుంది, మౌత్ ఓపెన్, అంతే.
సేమ్ ఇలాగే చాలా సేపు ఉంది. సో, చాలా ఫన్నీ అనిపించింది. చిన్న చిన్న కొన్ని లోపల ఫిషెస్ కూడా ఉంది చూసారు కదండీ. దట్ ఈస్ లైక్ నీమో టైప్ ఫిష్ బట్ నాట్ నీమో ఫిష్. షేడ్ ఈస్ డిఫరెంట్. సో, పేరు నాకు తెలీదు బట్ అలాంటి వెరైటీ ఆఫ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కొన్ని ఫిషెస్ అయితే మీరు చూస్తారు దట్ వాజ్ లుకింగ్ లైక్ టాయ్ అలా పడిపోయి ఉంది. అలా కూడా ఫిషెస్ ఉన్నాయి. సో, ఇక్కడైతే లైటింగ్ డిఫరెంట్‌గా పెట్టారు. సో, మేబీ మీకు వీడియోలో కనిపించట్లేదు బట్ అక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తది. ఇందులో చిన్న చిన్న ఫిషెస్, టర్టిల్స్ అండ్ గోల్డ్ ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి.
కొన్ని బర్డ్స్ అయితే చాలా బాగున్నాయి, సౌండ్స్ అవన్నీ చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ మీరు కొంచెం బయటకు వస్తే షాప్స్ ఉన్నాయి. నార్మల్ అన్ని ఎగ్జిబిషన్లో ఇలా షాప్స్ ఉంటాయి, అలాంటి షాప్స్ ఉన్నాయి. బట్ బ్యాగ్ కలెక్షన్స్ ఇక్కడ బాగున్నాయి. ఒకవేళ మీరు బ్యాగ్ తీసుకోవాలనుకుంటే స్లింగ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే కలెక్షన్ నాకు నచ్చింది. యూ కెన్ టేక్ దేర్. సో ఇవి బ్యాగ్స్ అన్ని మీకు కనిపిస్తుంది కదా అండి, ఇది 300 బిగ్ వన్ 300. అండ్ చిన్న స్లింగ్ బ్యాగ్ ఉంటుంది, చిన్నది జస్ట్ పౌచ్ టైప్. అదైతే మీకు 200 చెప్తారు. 180, 170 వరకు మీరు తీసుకోవచ్చు. టాయ్స్ అన్నీ, నార్మల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇంకా చిన్న కొన్ని గేమ్స్ కూడా ఉంటుంది, బలూన్ది, రింగ్స్ గేమ్స్. అండ్ ఆఫ్టర్ దట్ సో మెనీ రైడ్స్ ఉన్నాయి. సో రైడ్స్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొన్ని థింగ్స్ కూడా ఇక్కడ తీసుకున్నాము, జస్ట్ చిన్న ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను. పచ్చడిలో అయితే వెరైటీ ఆఫ్ పచ్చడీస్ ఉన్నాయి ఇక్కడ, యూ కెన్ టేక్. రాగి గోల్డ్ ఫింగర్స్ కూడా అక్కడే మీకు పచ్చడి షాప్లోనే ఉంటుంది. ఒకవేళ మీకు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయండి. లాస్ట్ టైం మేము ట్రై చేసాము, మాకు చాలా నచ్చింది. సో అందుకే ఈసారి కూడా తీసుకున్నాను. సో ట్రంపోలిన్ అండ్ జియాంట్ వీల్ ఉంది కదండి, అక్కడే ఒక లెఫ్ట్ సైడ్ చిన్న హోటల్ టైప్ ఉంది. అక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాము. దట్ వాజ్ వెరీ టేస్టీ. ఒకవేళ మీకు అక్కడ తినాలనిపిస్తే మీరు అక్కడ తినచ్చు. టేస్ట్ అయితే అక్కడ బాగుంది. ఇక్కడ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ జస్ట్ ఎగ్జిట్ పాయింట్లోనే ఉంది ప్లాంట్స్. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్, మాకైతే నచ్చింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ గుడ్ మెమరీ, క్రియేట్ అ గుడ్ మెమరీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ టేక్ కేర్.